ఇంట్లో గొడవైంది. ఇంటికి కూడా వెళ్ళట్లేదు. బాబాయ్ దగ్గర ఉంటున్నా. ఏమైందన్నా? ఏం లేదు, అవన్నీ చిన్న చిన్న గొడవలే. అవి రోజు ఇంట్లో అయ్యేవి. అది పక్కన పెట్టు. హర్షద్, ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకో. మనల్ని ఒకటి చూసి ఎక్కిరిస్తున్నాడంటే అది వాడి తప్పు కాదు, వాడికి అవకాశం ఇచ్చిన మన తప్పు. నువ్వు ఆవేశంతో కాదు, నీ ఆటతో వాళ్ళకి సమాధానం చెప్పాలి. నువ్వు రైడ్కి వెళ్ళేటప్పుడు భయపడకు, ధైర్యంగా వెళ్ళు. అప్పుడు ఓటమి కూడా నీకు చేదనిపించదు. ప్రతి మనిషి తప్పులు చేస్తాడు. ఆ తప్పులు సరిదిద్దుకునేవాడే గొప్పవాడవుతాడు. ఇక్కడ భలే మాట్లాడుతున్నావు రాజు. అదే నా ముందు మాట్లాడమంటే దోశలు తింటూ కూర్చున్నావు. ఎనీవేస్, మ్యాచ్ గెలిచావంట కదా, కంగ్రాట్స్. అదేంటో నవ్వుతూ చెప్పొచ్చు కదా. నవ్వుతూ చెప్పాలా? తమరు నాకు అన్నీ చెప్తున్నారు. మరి నేనేం చెప్పలేదు నీకు. ఆ రోజు ఎంట్రీ ఫీజు కోసం మనీ అడగడానికే కదా నన్ను పిలిచావు. ఎందుకు అడగలేదు? ఆ విషయం నీకెలా తెలుసు? మీ ఫ్రెండ్ చెప్పాడు. నేను మరి అంత పరైదాన్ని అయిపోయినా రాజు నీకు? చచ్చా, అలా కాదు. మన మధ్యనేదే కొద్ది పరిచయం. ఈ కొద్ది పరిచయంలో మనీ అడిగితే బాగుండదు కదా అని అడగలేదు. ఈ కొద్ది పరిచయానికి నువ్వు నాకు చాలా చేసావు. నీకోసం ఈ చిన్న సాయం చేయలేను అనుకున్నావా? అయిన వాళ్ళంటే సంతోషంలోనే కాదు, కష్టంలో కూడా తోడుండాలిగా. మా నాన్నకి మన గురించి ఎవరు చెప్పారంట. నేను జస్ట్ ఫ్రెండ్స్ అనే చెప్పాను. బట్ నా మనసులో ఉంది ఫ్రెండ్షిప్ మాత్రం కాదు. ఏదో అంటున్నావు? మా నాన్న నిన్న ఆ రోజు ఎన్ని మాటలన్నా వ్యాన్ దగ్గర నాకు సాయం చేసావు. అప్పుడు నీ మంచితనం నచ్చింది. నా కోసం ఆ రోజు అంతమందిని కొట్టావు. అప్పుడు నీ ధైర్యం నచ్చింది. నీతో నేను ఎంత క్లోజ్గా మాట్లాడినా నువ్వు నాకు రెస్పెక్ట్ ఇస్తూనే మాట్లాడావు. అప్పుడు నువ్వే నచ్చేసావు. ఐ లవ్ యూ రాజు. నువ్వు కూడా నన్ను లవ్ చేసినావు నాకు తెలుసు. నేను నిన్ను ప్రేమించట్లేదు అమృత. చా, నిజమా? నమ్మేసాలే. జోక్స్ ఆపు. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు. చెప్తే అర్థం కావట్లేదా? నీ మీద నాకు ఆ ఉద్దేశం లేదు. ఏంట్రా చాలా మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను లవ్ చేయలేదా? చెయ్యట్లేదు. ఆ రోజు మీ ఇంటి ప్లేట్లో అన్నం తిన్నందుకు మీ నాన్న కుక్కను తరిమినట్టు తరిమేశాడు. అలాంటిది నేను మీ కూతురుని ప్రేమిస్తాను మీ ఇంటికి వెళ్ళి చెప్పాను అనుకో, మీ నాన్న చెప్పు తీసుకొని కొడతాడు. అన్నీ తెలిసింట అమృత, నువ్వు కూడా ప్రేమ దోమ అంటూ. నువ్వంటే నాకు ఇష్టమే. నేను మా బాబాయ్ని ఎలా ఇష్టపడుతున్నానో, నా ఫ్రెండ్స్ని ఎలా ఇష్టపడుతున్నానో, నిన్ను కూడా అలాగే ఇష్టపడుతున్నా. దాన్ని నువ్వు ప్రేమ అనుకోవడం అది నీ తప్పు. వాళ్ళ మీద ఇష్టం, నా మీద ప్రేమ రెండు ఒకటేనా? ఒక్కటే. చాలా బాధపడుతున్నావు రాజు. చివరిసారిగా అడుగుతున్నా, నీకు నా మీద ప్రేమ ఉందా లేదా? లేదు. అటు తిరిగి కాదు, ఇటు నా కళ్ళలోకి చూసి చెప్పు. ఎటు తిరిగి చెప్పినా, నీ కళలో చూసి చెప్పినా ఒకటే సమాధానం, నాకు నువ్వంటే ఇష్టం లేదు. మళ్ళీ మళ్ళీ అడిగి నన్ను ఇబ్బంది పెట్టక అమృత. ఇబ్బంది పెడుతున్నానా? సారీ రాజు. ప్రేమిస్తున్నాను అనుకున్నా, కానీ ఇబ్బంది పెడుతున్నాను ఇప్పుడే తెలిసింది. ఎందుకన్నా ఆమెను అలా బాధ పెడుతున్నావు? తన లవ్ని యాక్సెప్ట్ చేసేయచ్చుగా. ఏముందని యాక్సెప్ట్ చేయాలరా? చదువు ఉందా, మంచి జాబ్ ఉందా, లేక మనకు ఆస్తులు ఉన్నాయా? ప్రేమగా రేపు షాపింగ్ తీసుకెళ్ళి ఒక డ్రెస్ కొని పెట్టమంటే డ్రెస్ ఎంత అంటే 5,000 అంటాడు. 5,000 అని ఎన్నోసార్లు ఆలోచించాల్సి ఉంటుంది. ఒక అమ్మాయి మన లైఫ్లోకి వస్తే రానిలా చూసుకోవాలి, లేదంటే ఇలా సోలోగా కష్టపడుతూ బ్రతకడమే చాలా బెటర్. ఈరోజు ఏ కష్టం వచ్చినా మనం మాత్రం ఫేస్ చేస్తాం.
అదే కష్టం రేపు వస్తే మనతో పాటు అమ్మాయి కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాంటి లైఫ్ అమ్మాయికి వద్దు. ఈ ఒక్కరోజే బాధ, మర్చిపోతాలే. బీ స్ట్రాంగ్ రాజు, మర్చిపోతా. రే మర్చిపోతాను కదరా. మర్చిపోతా అన్నా. మర్చిపోతా. ఎక్కువ బాధ వచ్చేస్తుందిరా. నాకెంత పెయిన్ ఉందంటే అమ్మాయికి ఎంత పెయిన్ ఉంటుందో పాపం. ఒక్కరోజే బాధ. బీ స్ట్రాంగ్. అంకుల్. అజయ్, ఏంటి ఇంకా మీ అమ్మాయి గురించి ఏ నిర్ణయం తీసుకున్నట్టు లేరు? అదేం లేదు అజయ్. అమ్మాయి చదువు అయిపోయింది, నెక్స్ట్ హైదరాబాద్ వెళ్ళిపోతుంది ఎంఎస్ చేయడానికి. చదువు ఓకే అంకుల్, వాడు బయట ఊళ్ళకి రాలేడనుకుంటున్నారా? వాడి సంగతి మీకు ఇంకా అర్థమైనట్టు లేదు. వాడు డబ్బుల కోసం ఏదైనా చేస్తాడు. అలాంటిది మీ అమ్మాయి అతని గుప్పెట్లో ఉందంటే ఇంకేం చేయగలడో ఊహించుకోండి. ఇదంతా నేను వాడి మీద కోపంతో చెప్పడం లేదు. ఒక ఫ్రాడ్ నుంచి మీ అమ్మాయిని కాపాడుకుంటారని చెప్తున్నాను. నా మాటిని మీ అమ్మాయికి పెళ్లి చేసేయండి అంకుల్. స్వీట్స్ తీసుకోండి. నువ్వు తీసుకోమ్మా. రే రాజు, అక్కడ అమృతకి పెళ్లి చూపులు జరుగుతున్నాయిరా. ఏం మాట్లాడుతున్నావురా? అవునరా, అమృతకి వాళ్ళ నాన్న పెళ్లి చూపులు అరేంజ్ చేశారా. ఏంటి ఇంత సడన్గా? సరే పద. రే రాజు అంటే నువ్వేనా? అవును సార్, నేనే. వచ్చి బండెక్కు. ఎందుకు సార్? బండెక్కబే. సార్ నేనేం చేశాను సార్? ప్లీజ్ సార్. మావాడు ఏం చేశాడు సార్? ఎందుకు తీసుకెళ్తున్నారు? వదలండి సార్. పక్కకు పోబే. సార్ ప్లీజ్ సార్, నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు సార్? సార్ నేనేం చేశాను సార్? మూసుకో సార్, ప్లీజ్ సార్. సార్ మాకు మదర్ లేరు. నాకన్నీ మా అన్నయ్యే. తను డాక్టర్గా సర్వీస్ చేస్తున్నాడు. తనేం చేస్తుంది? మా అమ్మాయి మెడిసిన్ చదువుతోంది. అంకుల్, ఒకసారి మీ అమ్మాయితో మాట్లాడొచ్చా? ఓకే. అమృత వెళ్ళు. వెళ్ళమ్మా. సార్ నాకు అర్జెంటుగా వేరే పని ఉంది, నన్ను ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి సార్. రే మూసుకో. వచ్చే 5 నిమిషాలు కాలేదు, ఊరికే మాట్లాడుతున్నావు. నన్ను ఎందుకు తీసుకొచ్చారో రీజన్ చెప్పండి. మీ ఇష్టం వచ్చాడు తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెడితే ఎలా ఊరుకుంటారు? రే మూసుకో. ఒక్కలేసి తొక్కుతానా ఎలా? ఇంకోసారి మాట్లాడావంటే. రే చెరి. ఎరా రాజు అంటే నువ్వేనా? అవును సార్, నేనే. నా దగ్గర పనుంది, చేస్తావా? మీ దగ్గర పనిచేయడం నాకు ఆనందమే సార్, కానీ నాకు రేపు కబడ్డీ టోర్నమెంట్ ఉంది. నా గోల్ వేరు. మీ దగ్గర పనిచేయడం కుదరదు.
నాకు తెలుసురా నువ్వు కబడ్డీ ఆడతావని. ఫైనల్స్కి వెళ్ళకూడదనే కదా నీకు నా దగ్గర పనిస్తున్నాను. నా మాట విని ఏదో ఒక పని చేసుకొని బ్రతుకో, లేదంటే దేనికి పనికి రాకుండా కాళ్ళు చేతులు విరగొట్టి మూల కూర్చోపెడతా నా కొడక్క. నన్ను ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టినప్పుడు అనుకున్నా ఇలాంటి చెత్త మీటింగ్ ఏదో ఒకటి ఉంటుందని. ఎరా గ్రౌండ్లో ఏం చేయలేక మీ నాన్నని తీసుకొచ్చి వార్నింగ్ ఇస్తే భయపడతాను అనుకున్నావా? ఎవరితో మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. ఒక కార్పొరేటర్తో మాట్లాడుతున్నాం. మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే జనాలకి మంచి చేయాలి కానీ తప్పు చేసే కొడుకు నేను కలిసుకొని రావడం ఏంటి సార్? రేయ్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, లేదంటే అధికారం ఉంది కదా అని స్థలాలు కబ్జా చేయడం, పైనుంచి వచ్చిన డబ్బులు తినేయడం, ఇదంతా ఈ జనాలు కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నారు. మీ బ్యాక్గ్రౌండ్తో నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టారు. పవర్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు గెంతుతున్నారు. కాళ్ళు ఇరిగిపోతే జాగ్రత్త. ఎంత కూర నీకు ఒక్కలేసి మక్కిలు ఎరగొడతా. నాలుగు జోలికి రాకండి సార్. అన్నిటికీ తెగిచ్చేసి ఇక్కడ కూర్చోనున్నా. మీకెంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా నా పొజిషన్ ఇది. టాలెంట్ నాన్న దొక్కి పైకి ఎదగాలనుకోవడం ఏంటి సార్? చేతగానలాగా. చేతనైతే మీ కొడుకుని అదుపులో పెట్టుకోండి, లేదంటే బయట నాలంటోడు ఎవడో ఒకడు వీటి తాట తీసేస్తాడు. థ్యాంక్ యూ సార్, ఇక్కడ తీసుకొచ్చిన టైం వేస్ట్ చేసినందుకు. మీ నాన్నకి వయసులో ఇలాంటి టెన్షన్స్ పెట్టకు. ఏమైనా బాధపడాల్సింది నువ్వే. జాగ్రత్తగా చూసుకో. ఏం నానా వాడు అన్ని మాటలు మాట్లాడుతుంటే వాడిని అలా వదిలేసావు? తొందరపడకరా, వాళ్ళ తొందరగా పోతావు. వాడిని ఏం చేయాలో ఎలా తొక్కాలో నాకు బాగా తెలుసు. ఎస్ఐ సార్, ఇక్కడ జరిగింది బయటికి తెలియడానికి వెళ్ళలేదు. అలాగే సార్. మా అన్నకి చాలా సిగ్గండి. శిల్ప, ఏరా నీకు నచ్చిందా? నాకు నచ్చింది. మరి మీకు? ఇంకెందుకు ఆలస్యం, తాంబూలాలు మార్చేసుకుందాం. ఏంటి అమృత, పట్టించుకోవడం లేదని పెళ్లికి రెడీ అయ్యావా? నిన్నెవరో రానిచ్చింది, పోరా. సార్ ఒక్క నిమిషం. అమృత నీకు పెళ్లి ఇష్టమా? ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ రా, పర్సనల్ రా, పోరా బయటికి. సార్ ఒక్క నిమిషం మాట్లాడి వెళ్ళిపోతా. అమృత నీకు పెళ్లి ఇష్టమా? భయపడకుండా నిజం చెప్పు. ఇక్కడున్న ఎవరో రాక్షసులు గారు. నువ్వు నిజం చెప్తే భయపెట్టి చంపేయడానికి. ఈ ఒక్కరోజు నువ్వు నిజం చెప్తే మీ పేరెంట్స్ కొట్టినా తిట్టినా ఈ ఒక్కరోజే అనుభవిస్తావు. ఈ ఒక్కరోజు మీ పేరెంట్స్ మీద ఉన్న భయంతో అబద్ధం చెప్తే లైఫ్ లాంగ్ ఒక ఇష్టం లేని వ్యక్తితో నరకం చూస్తూ బ్రతికేస్తావు. ఆడపిల్ల జీవితం ఇలాగే ఉంటుందనే భ్రమలో బ్రతికేస్తావు. వద్దమృత, అలాంటి జీవితం నీకొద్దు. చెప్పు చెప్పమృత. ఏంట్రా చెప్పేది? అమ్మాయి స్టార్ట్ చేయడం పనా? పోరా బయటికి. ఎందుకు నాన్న బలవంతంగా నన్ను పెళ్లి కొప్పించారు? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఈ సంబంధమే కాదు, మీరు ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా నాకొద్దు. నాకు రాజు అంటే ఇష్టం. మీరు తిట్టినా కొట్టినా భయపెట్టినా సరే ఇదే నిజం. ముఖం పగిలిపోద్ది. నాటకాలు ఆడుతున్నాం. వాడు పెద్ద ఫ్రాడే. ఏంటి సార్ నేనా ఫ్రాడ్? మీ అమ్మాయికి పెళ్లి ఇష్టం ఉందో లేదో తెలుసుకోకుండా బలవంతంగా పెళ్లి చేస్తున్నారు మీరు సార్ ఫ్రాడ్, నేను కాదు. ఒక అమ్మాయి మనసులో ఒకరిని పెట్టుకొని పైన ఇంకొకరిని మొయ్యాలంటే అది ఎంత కష్టమో ఎంత నరకమో ఒక అమ్మాయికే తెలుస్తుంది సార్. సార్ అమృత 20 ఏళ్ళుగా మీ దగ్గరే పెరిగింది. ఇంత సంపాదించారు. చిన్నప్పటి నుంచి తను ఎవడైనా కాదనకుండా కొనిచ్చి గారాబంగా పెంచుంటారు. చిన్నప్పటి నుంచి అన్నీ ఇచ్చిన మీరే పెళ్లి విషయంలో ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు? రేయ్, నాకు తెలీదా నా కూతురికి ఏం చేస్తే హ్యాపీగా ఉంటుందో? అదే చేస్తున్నా. అతనికే తక్కువ. మంచి ఆస్తి ఉంది, మంచి జాబ్ ఉంది. ఈరోజు నా కూతురుని భ్రమలో పడి అతన్ని వద్దనుకుంటుంది. కానీ రేపది నిజం తెలుసుకొని జీవితాంతం సంతోషంగా ఉంటుందని నేను నమ్ముతున్నా. కరెక్టే సార్. అదే మాట మీ అమ్మాయిని చెప్పమానండి. అమ్మాయి హ్యాపీగా ఉండాలంటే డబ్బు ఉండాలి సార్. కానీ డబ్బు ఒకటే ఉంటే సరిపోదు, ప్రేమ కూడా ఉండాలి. ఆ ప్రేమ మీ అమ్మాయి కాడి మీద లేదు.
మీరు మీ అమ్మాయికి లగ్జరీ లైఫ్ ఇస్తానన్నా ఎందుకు వద్దంటుందో తెలుసా సార్ మీకు? లగ్జరీ లైఫ్ కన్నా విలువైన ప్రేమ తనకి నా మీద ఉంది కాబట్టి. ఈరోజు పెళ్లి చేసి ఇటుతో పంపించేస్తారు సార్ మీరు. ఆ అమ్మాయి మీకోసం మీ పరువు కోసం రోజు నటిస్తూ బ్రతికేస్తుంది. అలా బ్రతుకుతూ లోపల బాధపడుతూ ఏదో రోజు మీ దగ్గరికి వచ్చి ఎందుకు నాన్న నాకు ఇష్టం లేని పెళ్లి చేసి ఇలాంటి జీవితాన్ని ఇచ్చారు అని ఏడ్చినప్పుడు అర్థమవుతుంది సార్ మీకు ఎంత పెద్ద తప్పు చేశారని. ఇదంతా ఎందుకు చేస్తారు సార్ మీరు? పరువు. ఆడపిల్ల జీవితం సంకనాకిపోతున్నా మాలాంటి వాళ్ళు ఎలా ఏడ్చి గింజుకున్నా మీకు పరువే. ఆ పరువే కదా మీకు 3 పూట్ల అన్నం పెట్టి అలంకరిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే పరుగుగల కుటుంబం, పరుగుగల మనిషి. కూర్చుంటే పరువు, లేస్తే పరువు, పరువు పరువు పరువు. ఈ పరువు పిచ్చులబడి మీ పెద్దోళ్ళందరికీ ఒకటి అర్థం కావట్లేదు సార్. ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడలేని పరువు ఎందుకు సార్? మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయమని నేను అడగట్లేదు సార్. మా మీదున్న కోపాన్ని ఆడపిల్లల మీద చూపించకండి అంటున్నాం అంతే. ఎందుకంటే మా అమ్మ అనుభవించిన జీవితం ఇంకే ఆడపిల్ల అనుభవించుకోదని చెప్తున్నాను. నా వల్ల అమృత జీవితం పాడైపోతుందని ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను. తప్పైతే క్షమించండి. రారా. ఆలోచించి చూస్తే ఆ అబ్బాయి చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది అంకుల్. అమ్మాయికి పెళ్లి ఇష్టం ఉందో లేదో తెలుసుకోకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేయడం కరెక్ట్ కాదు అంకుల్. వెళ్ళొస్తామండి, ఉంటాం. ఎవరు నాన్న రాజు ఫ్రాడ్ అని చెప్పింది? అదేనమ్మా అజయ్. లేదు నాన్న, అజయ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ నా దగ్గర హాల్ టికెట్ తీసుకెళ్ళిపోతే రాజు వచ్చి సేవ్ చేశాడు. రాజుకి నేనంటే చాలా ఇష్టం నాన్న. తను ఈ రోజు నాతో తప్పుగా ప్రవర్తించలేదు. తన ప్రేమ విషయం చెప్తే నేను ఎక్కడ తప్పుగా అనుకుంటానేమో అని ఆ ప్రేమంతా తన మనసులోనే దాచుకున్నాడు. రాజు చాలా మంచోడు నాన్న. సారీ అమ్మా, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు చక్కగా చదువుకో, నువ్వు హ్యాపీగా ఉండాలి. నీకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తే అప్పుడు ఈ డాడీతోనే చెప్పు, ఓకేనా? రేయ్, మీకు చెప్పాను కదరా ఒకడిని వేసేయాలని. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు, ఎక్కడ పడితే అక్కడ తాగి పడిపోతారు. ఎలా బ్రతుకుతారా చెత్త నా కొడకల్లారా. నాన్న, రాజు విషయంలో మీరు ఆవేశపడకండి. త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ సమయంలో మీ ఇన్వాల్వ్మెంట్ మంచిది కాదు. నాకు కాస్త డబ్బు ఇవ్వండి, వాడి సంగతి నేను చూసుకుంటా. ఏమండి? ఏంటి ఏమైంది? సారీ నాన్న, మీకు నచ్చిన కొడుకులా ఉండలేకపోయా. అమ్మ చనిపోయిన తర్వాత నాకు మొత్తం మీరే అనుకున్నా. పిన్ని మన లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి నన్ను పట్టించుకోవడం మానేశారు. అసలు మీకు ఒక అబ్బాయి ఉన్నాడనే సంగతే మీరు మర్చిపోయారు. సారీ పిన్ని, మీ కమ్మలు తీయడం తప్పే. కానీ ఆ రోజు నా సిచ్యువేషన్ అలా ఉండింది. మీరు మా ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను మీకు నచ్చట్లేదు, అసలు పడట్లేదు అంటే నేను చేసే పనుల వల్ల అనుకున్నా. లేదు, మీ ఇద్దరికి నేను అడ్డమని నాకు లేట్గా తెలిసింది. మీ లైఫ్లో ఉండి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. సారీ, ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. అవన్నీ తప్పుగా అర్థం చేసుకున్నామండి. మళ్ళీ ఎందుకు వచ్చావురా? నా జీవితం ఏమైపోతా నీకేంటి? నీకు నా మీద ప్రేమ లేదు కదా. నాకు హెల్ప్ చేస్తావు, నా కోసం ఫైట్ చేస్తావు, నన్ను కేర్ చేస్తావు. పిచ్చిదాన్ని, ఇవన్నీ నాపై ప్రేమతో చేస్తున్నావు అనుకొని నా మనసులో మాట నీకు చెప్తే ఇబ్బంది పెడుతున్నానంటావు.
మా నాన్న ముందు ధైర్యంగా మాట్లాడిన వాడివి నా ముందు మౌనంగా ఉండిపోతావు. ఎందుకు కళ్ళతో చూపించిన ప్రేమని మనసులోనే సమాధి చేస్తున్నావు? ఇంత పిరికితనమా? పిరికివాడు యుద్ధాలైనా గెలవచ్చేమో గాని ప్రేమలో మాత్రం గెలవలేడు. నేను పిరికివాణ్ణి కాదు అమృత, ఒక మిడిల్ క్లాస్ వాడిని. ప్రతి ఒక్కరి లైఫ్ సూర్యోదయంతో స్టార్ట్ అవుతుంది, కానీ మా జీవితాలు ఎన్నో ప్రశ్నలతో స్టార్ట్ అవుతాయి. ఏం చదువుతున్నావు, ఎంత ర్యాంక్, ఏం జాబ్ చేస్తున్నావు, శాలరీ ఎంత, హౌస్ ఎప్పుడు కొంటున్నావు, కార్ ఎప్పుడు కొంటున్నావు అనే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికే మా జీవితాలు అయిపోతాయి. ఇక్కడ మీకు నచ్చింది చేసి సక్సెస్ అవ్వండి అనే వాళ్ళు ఎవరు ఉండరు. ఎవడో ఏది పీకి సాధించిందని ఎత్తి మా మీద రుద్దుతారు. ఇక్కడ సినిమా అంటే చాలా మందికి ఇష్టం, కానీ తన కొడుకు యాక్టర్ అవుతాడంటే సపోర్ట్ ఉండదు. ఇక్కడ పాటలు మెచ్చుకొని చప్పట్లు కొట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ తన కూతురు సింగర్ అవుద్దంటే కుదరదంటారు. క్రికెట్ అనగానే పనులన్నీ మానుకొని టీవీ ముందు కూర్చొని గంటల గంటలు చూస్తారు. తను కూడా క్రికెటర్ అవుతానంటే కాలేరు కొడతానంటారు. మేము పుట్టగానే పిల్లాడికి పట్టే పాల డబ్బా నుంచి మేము చస్తే కాల్చే కట్టే వరకు కాలిక్యులేషన్స్, కాంప్రమైజ్, సాక్రిఫైస్ అంటూ ఉండాలి. చివరికి ఫ్యామిలీ కోసం, సొసైటీ కోసం ఆ కళల్ని, ప్రేమల్ని చంపుకొని బ్రతకాల్సి ఉంటుంది. ఇంత జరిగినా మా మొహం మీద చిరునవ్వు ఎందుకు పోనేమో తెలుసా? ఆ చిరునవ్వు కూడా లేకపోతే మా జీవితాల మీద మాకే జాలేస్తుంది. రాజు, నువ్వు నన్ను లవ్ చేయట్లేదని అడుగుతున్నావు కదా, ఇప్పుడు చెప్తాను విను. నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అంతకన్నా ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అందుకే నేను దూరం పెడుతున్నాను. ఇంతలా ప్రేమించేవాడివి నన్నెందుకు దూరం పెట్టడం? మీ ఇంట్లో నువ్వు రాన్లా పెరిగావు. నా దగ్గర ఉంటే అన్ని కష్టాలే. నచ్చిన తిండి తినలేవు, నచ్చిన బట్టలు వేసుకోలేవు. అలా నువ్వు అనుకుంటే సరిపోతుందా? ప్రేమించిన వాడి దగ్గర ఉండడం కన్నా సంతోషం ఇంకేముంటుంది? నేనెళ్ళి మా నాన్నతో మాట్లాడినా ఆయన ఖచ్చితంగా మన ప్రేమను ఒప్పుకుంటారు. నీకు జాబ్ వచ్చేలా చేస్తారు. ఇప్పుడు దాకా మా నాన్నకి పిన్నికే భారం అయ్యాను, ఇప్పుడు మీ పేరెంట్స్ కూడా అవ్వాలా? నా ఉద్దేశం అది కాదు. మీ నాన్న నీపై ఉన్న ఇష్టంతో మన ప్రేమను ఒప్పుకోవచ్చు, నాకు జాబ్ ఇప్పించవచ్చు. కానీ నా సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకొని ఒకరి మీద ఆధారపడి బ్రతకలేను. అలా నాకు చేత కాదు. నా వైపు నుంచి కూడా కొంచెం ఆలోచించు. మన ప్రేమ బ్రతకాలనే కదా నా ఆలోచన. అమృత, ఇన్నాళ్ళకు ఒక కబడ్డీ ప్లేయర్ అయితేనే సక్సెస్ అనుకున్నా, కానీ ఇప్పుడు అలా కాదు. ఎప్పుడైతే మీ ఇంటికి వచ్చి మీ నాన్న కళ్ళల్లో చూస్తూ మీ అమ్మాయిని మీకన్నా గొప్పగా చూసుకుంటాను అన్న రోజు నీకు గెలిచినట్టు. ఇదంతా జరగడానికి టైం పడుతుంది. వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయి. రాజు, రేపు మార్నింగ్ ప్రాక్టీస్ ఉంది, వెళ్ళాలి. వీళ్ళేంటి మళ్ళీ వచ్చారు? ఏంది, మొన్న టోర్నమెంట్లో నన్ను తరిమేశారు, ఇప్పుడు మళ్ళీ బిర్యానీ పొట్లాలతో వచ్చారు. ముందు తెచ్చింది తినండి, తర్వాత మాట్లాడుకుందాం. మనల్ని టోర్నమెంట్లో ఓడించాడు కదా రాజు, అతన్ని చంపేయాలి. వాడిని చంపడానికి అంత ఆవేశం ఎందుకు పడుతున్నావు? నువ్వు ఇప్పుడు ఆతృతతో తింటున్నావు కదా, దాన్ని ఆవేశం అంటే ఎలా ఉంటుంది? నీది ఆకలి, నాది ఆత్మాభిమానం. ఇన్నాళ్ళు వాడు నా జోలికొచ్చాడు, ఊరుకున్నా. ఇప్పుడు వాడు మా నాన్న జోలికొచ్చాడు. ఇది నాకు ప్రెస్టేజ్ విషయం. ఈ డబ్బు తీసుకొని వాడిని చంపేయండి. తీసుకో అన్నా, చంపేద్దాం. ఇంకా ఆలోచిస్తావేంటన్నా? చంపేద్దాం. వాడిని నేను చూసుకుంటా, పో.
రారా. బాబాయ్ బండి తలలు ఇవ్వండి. ఎక్కడికి రా? టౌన్లో దాకా వెళ్తున్నా బాబాయ్. ఇప్పుడా? టైం 6 అయింది. అడిగి దారకుండా ఇప్పుడెందుకు రా? రేపు టోర్నమెంట్ కదా, మన ప్లేయర్స్కి అసలే బ్లౌజులు లేవు, సో అందుకని వెళ్ళాల్సి వస్తుంది. సరే సరే జాగ్రత్త. సరే బాబాయ్. అరే రాజు జాగ్రత్త. ఎన్నిసార్లు చెప్తారు బాబాయ్ జాగ్రత్త అని? ఏమరా చెప్పాలనిపించింది. సరే జాగ్రత్తకి వెళ్ళిరా. మీరేం పట్టించుకోకండి, నేను వెళ్ళి జాగ్రత్త వస్తాలే. ఓకే సరే. రాజు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నేను లేకుండా ఎక్కడికి వెళ్తున్నావురా? టౌన్లో దాకా వెళ్తున్నాను రా. ఎప్పుడు నీ పక్కనే ఉంటాం కదరా, నేను లేకుండా వెళ్ళిపోతావా? నాకు నీ ప్యాడ్స్ తీసుకోవడం వచ్చు కదరా, నేను నీతోటి వస్తారా? అరే రారా బాబు రా. సరే బాబాయ్. సరే 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 బాబాయ్ వెళ్ళొసా. బాయ్. ఏం రాజు బండి ఆపావు? ఏం లేదు, ఒక్క నిమిషం బండి దిగు. రాజు వెనకాలేదు. రాజు